ఇక్కడే కొంటే అయిపోతుంది కదా. అంటే అంటే ఇక్కడ ఆ ఇక్కడ భయం సార్. ప్రీతం రెడ్డి గారు దీన్ని ఒక విషయం మంచి పాయింట్ లేవనెత్తారు. ఇక్కడ ఒక ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ మరి మా ఫాదర్ తీసుకున్నాడు, నువ్వు తీసుకోలేదంటే ఆడు నామోసిగా అయ్యి పిల్లవాడు పాపం ఏదో గిల్టీ ఫీల్ అవుతాడేమో, ఒక సోషల్ స్టేటస్ ఉంటుందేమనుకుని వీడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, సప్పో చేసి మనం కూడా తెచ్చేసుకుందామని తొందరపాటు ఒక మాయా చర్యతో ఇదంతా మాఫియా రోజు రోజుకి పెరిగిపోతుంది కదా, కరెక్టే కదా? అవునవును సార్. ఇప్పుడు ఒక పేరెంట్ నలుగురు ఉన్నప్పుడు 10 మందిలో ఐదుగురు తీసుకొని ఐదుగురు తీసుకోలేదనుకో, ఆ నామూషి. మీరు 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 నమ్మరు సార్, స్కూళ్ళల్లో పిల్లల్ని ఎక్కడ నిలబెడతారో అని ఫీజు ముందే కట్టడం జరుగుతుంది. కరెక్ట్. పేరెంట్ దగ్గర ఆ టైంలో డబ్బులు కట్టలేని స్తోమత ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ స్టూడెంట్ స్కూల్కి వెళ్ళనని మారాన్ చేస్తాడు. ఎందుకంటే నాకు నిలబెడతారు, ఫీజు అడుగుతారని. ఆ భయంతోని చేయాల్సి వస్తుంది సార్. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్లో మనం ఎన్ని కథనాలు చేసినా మార్పు రావాలంటే ఎక్కడ మొదలవ్వాలి, దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడాలనుకుంటున్నారు? ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేశారు, ఇప్పుడు ప్రముఖ భారతీయ జనతా పార్టీలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. ఎక్కడ మొదలవ్వాలి? ప్రభుత్వ అధినేతలో మార్పు రావాలా, లేకపోతే పరిపాలించే మంత్రుల్లో మార్పు రావాలా, ఎవరితో మార్పు తీసుకురావాలి దీన్ని? సార్ ఒకటే సార్, దీంట్లో మార్పు రావాలంటే ఏ అయితే ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు కదా సార్, వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించండి. ఎందుకంటే అందరికీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ కావాలా, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కావాలి. కానీ అదే గవర్నమెంట్ హాస్పిటల్ కి వైద్యానికి పంపం మనం, అదే గవర్నమెంట్ స్కూల్ కి చదవడానికి పంపం. కానీ మనకు కొన్ని గవర్నమెంట్ దాంట్లోనే సీట్లు కావాలి. ఈ వ్యవస్థ మారాలంటే సార్, గవర్నమెంట్ ఎవరైతే శాలరీస్ తీసుకుంటున్నారో గవర్నమెంట్ ఆఫీస్ ఫస్ట్ వాళ్ళ పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో వెయ్యాలా. అప్పుడు దాంట్లో మార్పులు ఏంటో కనపడతాయి, ఏం లోపాలు ఏంటో కనపడతాయి. నువ్వు తినకుండా వేరే వాడిని తినమంటావు, నువ్వు ఆ చేదేందో నువ్వు చూడండి, ఆ టేస్ట్ ఏందో మీరు చూడండి, ఆ ప్రాబ్లం ఏందో మీరు చూడండి. సో అప్పుడు కానీ వ్యవస్థలో మార్పు రాదు సార్, అప్పటి వరకు రాదు. ఇదే మీరు టీవీలలో రోజు డిబేట్ పెట్టినా ఇవాళ చూస్తారు, మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటారు, మర్చిపోతారు. అంటే మరి 1000 అడుగుల ప్రయాణం ఒక్క అడుగుతో మొదలైనట్టు ఇప్పుడు సమాజం కోసం 45 రోజులుగా చేస్తున్నాం. ఏదో రోజున ఈ అధికారులు మార్పులు రావాలనే కదా, ఎవరు మొదలెడతారు దీన్ని, ఎవరు బాధ్యత తీసుకోవాలి? సార్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందు నుంచి కార్పొరేట్స్ పోరాడుతూ ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. అది నిరంతరం ప్రక్రియనే. మాకు అంటే విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు తర్వాత మాకు ఇప్పుడు మొన్న ఒక స్కూల్ నుంచి ఫోన్ నాకు వచ్చింది, అదే ఏబీపీ వాళ్ళు వచ్చారు, నేను ఎందుకు వచ్చారండి అన్న, ఇట్లా సమ్మర్ క్లాసెస్ పెడతాం. మరి పెట్టదు లేదండి, కొంచెం లాస్ట్ సిలబస్ మిగిలింది, 9th అయిపోయింది, 10th వాళ్ళు జాయిన్ అయిపోయింది, 10th అప్పుడే క్లాసెస్ స్టార్ట్ చేసింది. అది కార్పొరేట్ స్కూల్ కూడా కాదు, చిన్న స్కూల్. మన ఏబీపీ విద్యార్థి నాయకులు వెళ్ళిపోయి మొత్తం బద్దలు కొడతా, ఆ కరస్పాండెంట్ నాకేదో పరిచయం అంటే నాకు ఫోన్ చేసింది. నేను చెప్పినాను, మీరు నిజంగానే అలా పేరెంట్ కి ఇష్టం ఉండి మీ దాంట్లో దొంగతనంగా నడుపుతుంటే మాకెలా తెలుస్తుంది మీ స్కూల్ పెట్టినట్టంటే? మీ పిల్లలు చెప్తేనే కదా మాకు తెలిసేదన్న, మీ పిల్లలు తెలిస్తేనే కదా. కాబట్టి ఫస్ట్ మీ పిల్లలకి 15 రోజులు 20 రోజులు సెలవులు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పేరెంట్ ని ఎడ్యుకేట్ చేసి, ఇలా కాదు వాడికి ఎంత చదువుందో అంత మానసికత ఉంటేనే చదువు ఎక్కుతూనే ఇవ్వండి అని చెప్పాము. ఆ పేరెంట్ ఆ రోజు బలవంతంగా బాయ్కాట్ చేసి తీసుకెళ్తే పోలీసులు రావడం జరిగింది. నిన్నాక మన 2 days బ్యాక్ ఒక స్కూల్లో. కాబట్టి నేనేమంటున్నానంటే, పేరెంట్ కి ఓన్లీ చదువు అంటున్నారు. మీరు మాంటిసరీ స్కూల్స్ విద్యా విధానం చూస్తే మటుకు మీరు షాక్ అవ్వాల్సిందండి. పేరెంట్ అసలు ఆ విద్యా విధానం జపాన్ లో ఏదైతే విద్యా విధానం ఉంటుందో అదే ఇప్పుడు రానున్న రోజుల్లో చూడండి మీరు, మాంటిసరీ స్కూల్స్ పెరిగిపోతాయి. కాబట్టి నేను ఏమంటాను, పేరెంట్ మారని రోజులు మన పోరాటం ఇలాగే ఉంటుంది. మీ యొక్క ఒక అడుగు నుంచి 1000 అడుగులు పోయినా ఇదే ఉంటుంది సార్. మీరు చెప్పి మేము పోరాడే ఉంటది. పేరెంట్ మారాలా, పేరెంట్కి ఎక్కాలా, యాజ్ వెల్ యాజ్ అధికారులు దిగి రావాలి. ప్రభుత్వంలో ఉన్న అధికారులు అయితే విద్యాశాఖలో కానీ ఉన్న అధికారులు దిగొచ్చి దీన్ని సవరణ చేసుకొని గవర్నమెంట్ స్కూళ్ళు వసతులు మంచిగుంటే స్కూల్కి వెళ్తారు. మీరు తెలుసా సార్, గవర్నమెంట్ స్కూల్స్ లో ఎంత శాతం వెళ్తున్నారు సార్ విలేజ్లలో? మీరు తీయండి డేటా, వెళ్ళట్లేదు సార్. సార్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే మా విలేజ్ లో రైతులు నామూషిగా ఫీల్ అవుతున్నారు. అంటే డబ్బు లేక వెళ్తున్నారేమో స్కూల్ కి అనుకుంటున్నారు. అంటే ఆ దౌర్భాగ్యం ఎందుకు కలిగింది సార్? ఆ దౌర్భాగ్యం ఎందుకు కలిగింది? ప్రభుత్వ అధినేతలు గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తున్నారంటే డబ్బు లేని వాడు వెళ్తున్నాడు అనేది సమాజంలో వెళ్ళిపోయింది. ఓకే.
అంటే బిలో ప్రయారిటీ లైన్లో ఉన్న వాళ్ళు వెళ్తున్నారు అన్నట్టు. అంతే కదా సార్. ఇప్పుడు ఒక్క నిమిషం ప్రీతం రెడ్డి గారు, కుమారస్వామి గారు, దుండ్ర కుమారస్వామి గారు, మీరు అడ్వకేటు. నేను ఒక అధికారితో మాట్లాడాను సార్, ప్రైవేట్ స్కూల్స్లో పుస్తకాలు అమ్మొచ్చా, చట్టాలు ఏం చెబుతున్నాయని అడిగాను. వారు సెలవిచ్చారు, ఏ స్కూల్లో కూడా పెన్న నుంచి మొదలుపెట్టి ఎక్కడా అమ్మడానికి లేదు, ఓన్లీ స్కూల్ మాత్రమే రన్ చేయాలి. మరి మీరు అక్కడ బోర్డు పెట్టవచ్చు కదా అని అడిగాను. ఫోన్ కట్ చేశాడు ఆయన. నేనేమంటానంటే ఒక అడ్వకేట్గా నాకు ఒక మాట చెప్పండి కుమారస్వామి గారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాలు, ఇజాబ్ యాక్టు, స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్స్, స్కూల్ ఎలా చేయాలి, టీచర్లు అన్నీ ఉన్నాయి, పేపర్ వైజ్ అంతా రెడీగా ఉంది మన దగ్గర. కానీ ఫస్ట్ వైలేషన్ చేస్తున్నదే ఆ జీవోల్ని ఇంప్లిమెంటేషన్ చేసిన అధికారుల్ని. ఒక స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్నారంటే చర్య తీసుకోకపోతే, ఇప్పుడు సపోజ్ ఒక ట్రాఫిక్ జామ్ అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ది బాధ్యత డైవర్ట్ చేయకపోతే, లేకపోతే ఒక ఇంట్లో దొంగతనం అయిందంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోతే పోలీసుల బాధ్యత, ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో తప్పు జరుగుతుందంటే ఆ డిఈఓదో ఎంఈఓదో బాధ్యత. వీళ్ళు అక్కడ యథేచ్ఛగా అమ్ముతున్నప్పుడు ఆ మండల పరిధిలో ఉన్న ఎంఆర్ఓ, అది ఎంఈఓ కానీ, ఆ జిల్లా పరిధిలో ఉన్న డిఐఓ కానీ వీళ్ళని మీ కోర్టు ద్వారా ఎందుకు శిక్షించలేము? చట్టాలు లేవంటారా మన దగ్గర? ఇప్పుడు నేను ఏమంటున్నా సత్యనారాయణ గారు, మీరు అన్నది 100% కరెక్ట్. జీవోలను వైలేషన్ చేస్తున్నారు, ఆ జీవోలను ఇంప్లిమెంట్ చేయట్లేదు. కార్పొరేట్ ఈ రోజు ఒకటి కాదు, కొన్ని వందలు ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేట్ దోపిడీకి మీరు ప్రైమ్నెస్ ఒకటి మాత్రమే, ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు. ఈ రోజు ఫ్రీ కోచింగ్ కావచ్చు, స్కాలర్షిప్లు ఇస్తామని ఆకర్షణలతో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు దారుణంగా నరకయాతన చేస్తాయి. ఇప్పుడు మీరు అన్యాయానికి మనం ప్రతి ఒక్కరు గలమెత్తాలి. ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటుతో ఇలాంటి దోపిడీలు, ఫీజు నియంత్రణ అంతం చేయొచ్చు. అంతేకాకుండా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల ముఖ్యంగా ఈ మధ్యతరగతి కుటుంబ వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అంతేకాకుండా ఈ తల్లిదండ్రులు ఏదైతే ఆశయాలు ఉంటాయో వాటిని మొత్తం దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జేఈ గాని, నీట్ గాని ర్యాంకుల పేరుతో ఈ విద్యార్థులను యంత్రంలాగా మార్చి కార్పొరేట్ సంస్థలు చాలా మోసపూరితంగా యాడ్లను బహిర్గతం చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఇప్పుడు 16 నుంచి 18 గంటలు చదువు ఒత్తిడి కూడిన వాళ్ళకు పెట్టి 16 నుంచి 18 గంటలు చదివిస్తారు. వాళ్ళలోని ఉన్న సృజనాత్మకతను మొత్తం మరిచే విధంగా చేస్తారు. అంతేకాకుండా విద్య అంటే ఒక జీవన కళ, ఒత్తిడి కాదు. అలాంటిది మానసికంగా కూడా ఆరోగ్యాన్ని కాపాడే కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టరు. సమతుల్యమైన విద్య కోసము ఉద్యమించాలా ఖచ్చితంగా. వీళ్ళు యాడ్లు వేసుకోవడము, తర్వాత క్లాతులు అమ్మడము. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో కూడా ఇచ్చింది, ఏ స్కూల్ అయినా సరే వారికి సంబంధించిన డ్రెస్సులు కానీ ఏది కానీ అమ్మొద్దని. దాన్ని వైలేషన్ చేస్తారు. అక్రమ కట్టడాల్లో ఒకటే బోర్డుతోని 3-4 నిర్మాణాలు చేస్తారు. నాణ్యమైన వసతులు ఉండయి. విద్యార్థి హక్కు అనేది మర్చిపోయాడంటే అర్థం చేసుకోండి. ఆత్మహత్యలు, ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకే ఈ మధ్యనే అమీన్పూర్ లాంటి ఘటనలు కూడా మళ్ళీ జరగకుండా కొన్ని కఠినమైన పర్యవేక్షణ కమిటీలు, కౌన్సిలింగ్ సేవలతో విద్యార్థుల ప్రాణాలను కాపాడుకోవాలి. మనము ఇంటర్మీడియట్ బోర్డు ఈ మధ్యన మనందరికీ తెలిసిందే, అదొక మొదటి సక్సెస్. మీరు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ ప్రైవేట్ కళాశాలల తనిఖీలు, విద్యా వ్యవస్థలో కొంత మార్పులు రావడానికి ప్రణాళికలు, అది మొదటిది మన ప్రైమ్ 9. అంతేకాకుండా ఈ ముఖ్యంగా అక్రమ సంస్థలకు పైన ఉక్కుపాదం మోపాలి. అంటే ఈ అనధికార కళాశాలలు ఒకదానికి పర్మిషన్ తీసుకుంటారు, 3-4 పెడతారు. ఈ నియమాలు ఉల్లంఘన చేస్తున్న వాటిపై, అధిక ఫీజులపై, పన్ను ఎగవేతపై, ఈ జీవోలను వైలేషన్ చేయడంపై సమాజానికి ఒక క్యాన్సర్ లాగా వ్యాప్తి చెందుతున్నాయి. అంటే దారుణం అండి. ఈ అక్రమాలను సమూలంగా నిర్మించేందుకే మనం అందరము చెయ్యి కలపాలి. భవిష్యత్తులో ఒక ఉద్యమాన్ని నిర్మించాలి. చట్టాన్ని గౌరవించమని వారు, అది ఎంతటి వారైనా సరే, వాళ్ళు ఏదైనా సరే, వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాల. విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా భావించాలి, కానీ అది దోపిడీ చేసేది కాదు. ఈ అధిక ఫీజులు చేస్తారు, డొనేషన్లు, పేద విద్యార్థుల రక్తాన్ని పీడిస్తున్న ఓ కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చేదాకా, పారదర్శకత ఉండేంత వరకు న్యాయం కోసం ఈ పోరాటంలో ప్రైమ్ 9 కాదు, విద్యార్థులు అందరూ, ప్రతి ఒక్కరు, మేధావులు, న్యాయవాదులు అందరూ కూడా దీంట్లో భాగం కావాలి. ఐక్యత మన బలంగా మావాలి. ఇప్పుడు ప్రతిసారి మనం కోర్టును ఆశ్రయించడం అనేది అవసరమే, కానీ దానితో పాటు ప్రజాక్షేత్రంలో కూడా ఒక ఉద్యమంగా రావాలి. శాంతి ర్యాలీలు తీయాలి. ఏది అసలు ఎక్కడ మన ఈ తల్లిదండ్రులకు కూడా అవగాహన సదస్సులు ఉండాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఒక మన విప్లవం లాగా మనం ముందుకు పోవాలని తెలియజేస్తున్నాం. శాంతియుతంగా పోరాటం చేయాలి. ఈ విప్లవంలో చేయి కలపాలి. భవిష్యత్ తరాలను కాపాడుకోవడానికి మనం ఒక పోరాటం అవసరం.
ఇప్పటి వరకు ప్రైమ్ టైమ్ న్యూస్ ఒకటే చేస్తుంది, మరి మిగతా ఛానల్ చెయ్యరా అని ప్రశ్నిస్తున్నాను. ఎస్, ఇది అందరం కలిసికట్టుగా చేసి భావి తరాలకు ఆనాడు అంబేద్కర్ చెప్పినట్టు, ఆనాడు పూలే చెప్పినట్టు భవిష్యత్ తరాలకు మనము విద్యా వ్యవస్థలో మార్పులను తీసుకొచ్చి ఒక అద్భుతమైన విద్యను అందించాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఒకసారి మాట్లాడతాను కుమారస్వామి గారు. ఒక